తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు సూపర్ పరిపాలనలో తొలి అడుగులో భాగంగా మార్కాపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. సీనియర్ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరెడ్డి, ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సుపరిపాలనలో తొలి అడుగు చిన్నరామగుండం గ్రామంలో జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు సాదరంగా స్వాగతిస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఏదైతే సూపర్ 6 లో భాగంగా హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ మరి ప్రజల వద్దకి సగౌరవంగా తలెత్తుకుని వెళ్తా ఉన్నాం. అలాగే తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే రీతిలో ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి కొద్ది మిస్ఫైర్ అవుతుంటే మళ్ళీ గ్రీవెన్స్ అనేది పెట్టి ఆ గ్రీవెన్స్ లో ఒకసారి కాదు 2 సార్లు పెట్టి అర్హులందరికీ అందేలా చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏ రోజైనా సరే ఆ డార్క్ రూమ్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి స్విచ్ ఆన్ చేయగానే ఆ అమ్మ ఒడి పట్టడం, చాలా మంది అర్హులైన వాళ్ళకి పడకపోవడం జరిగింది. అర్హులు ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే మళ్ళీ తిరిగి అకౌంట్లో ₹1 కూడా పడని వైను. మరి ఈ మంచి ప్రభుత్వంలో గ్రీవెన్స్ అనేది పెట్టి మరి ప్రజలందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నాం. గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా కొత్త పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మరి బాబు గారు ఏదో మోసం చేశారనుకుంటూ ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నారు. వాళ్ళకి అసలు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం 151 సీట్లకి వెళ్ళేటప్పటికి అహంకారం, అహంభావంతో ఆ మంత్రులు కేవలం బూతులు తిట్టడమే ఎజెండాగా పెట్టుకుని ఇటు అసెంబ్లీలోని ఇటు సభ్య సమాజంలో కూడా బూతులు తిట్టుకుంటూ పాలన చేశారు. పాలన ఎలా అంటే ఓ డార్క్ రూమ్ లో కూర్చుని బటన్ నొక్కటం, ఓ డార్క్ రూమ్ లో కూర్చుని అవినీతి చేయటం. మరి ప్రజలు అవన్నీ నిక్షింతగా పరిశీలించారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏదైతే గత ఒక్క ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఇచ్చామో ఆ ఛాన్స్ సరిపోతుంది. ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఛాన్స్ ఇచ్చాం. ఇంకా మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి మరి నిర్ణయించారు. కాబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ఆయన ఒకటే చెప్పాడు, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి, నన్ను మీ అన్నగా భావిస్తే నాకు ఓటేయండి అని చెప్పి తిరగడం జరిగింది. వాస్తవాన్ని గ్రహించండి. సిగ్గున్నోడు సిగ్గు లేనివాడు మనిషి అనేవాడు కూడా, మనిషి కాకుండా పశువు అనేవాడు కూడా మీరు గ్రహించండి. కష్టపడి పని చేస్తున్న వాడు కూడా, కష్టపడి పని చేయించుకుంటున్నవాడు వాళ్ళు కూడా కష్టపడి చేసేటువంటి ఆదరించాలా లేదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తాం. మేమైతే ఈరోజు ధైర్యంగా ప్రతి ఇల్లు తిరిగాం. అయ్యా మేము కష్టపడ్డాం, పని చేశాం, ఇంకా పని చేస్తాం, ఇంకా 4 సంవత్సరాలు కూడా పని చేయబోతా ఉన్నాం, మీకేం అవసరం ఉన్నా చేసి పెడతామని చెప్పి ఈరోజు ఇల్లు తిరుగుతాము. మరి వాళ్ళని ధైర్యంగా తిరగమని ఊళ్ళల్లో వాళ్ళు ఎందుకు తిరగట్లేదు అంటే మోసం ఎవరు చేసిందో ఇకనైనా గ్రహించండి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా, మీరు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేపట్టాలి. ఈ కొనకనమిట్ల మండలం భవిష్యత్తు గురించి ఆలోచన చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్పుతో రెండో పార్టీ చేయలేదు. ఈ తెలుగుదేశం పార్టీకి ఈ మండలంలో మీరు అన్యాయం చేస్తూ వచ్చిన గత 25 సంవత్సరాలుగా ఈ రోజు ఈ కొనకనమిట్ల మండలంలో ఉన్నటువంటి యువత కోసం 1000 కోట్ల పైచలకు నిధులు తీసుకొని వచ్చి ఈ రోజు రిలయన్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. కొన్ని వేల కుటుంబాలకు న్యాయం చేయబోతా ఉన్నాం. దగ్గర 18-20 వేల మంది రైతులకు న్యాయం జరిగే విధంగా చూడబోతా ఉన్నాం.